బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన తర్వాత మనం చూసాము ఇరాన్ కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఖమేనీ ఒక కార్యక్రమంలో పాల్గొనడంతో మరి ప్రజలందరూ హర్షం వ్యక్తిన సంగతి తెలిసిందే. సో ప్రజెంట్ ఇరాన్ దేశంలో జరిగినటువంటి సంఘటనలు చూసాము. కానీ ఇప్పుడు మన దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఖమేనీకి సంబంధించినటువంటి ఫొటోస్ ఫ్లెక్స్ లో వెలవడం జరిగింది. పలు దేశాధినేతలు కూడా దాంట్లో ఉన్నారు. దాదాపు ఇరాన్ నేతల ఫ్లెక్స్లతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఒక్కసారిగా. ఎందుకంటే ఏదైతే మనం చూస్తున్నాం కదా, పీరీల పండుగ వచ్చిందో దాని మొహరంకి సంబంధించి మొహరం సందర్భంగా పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఇటు అలాగే దాంట్లోనే ఈ సుప్రీం లీడర్ ఖమేనీది ఫోటో ఫ్లెక్స్ నిలవడం అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. పాత బస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు అక్కడికి వెంటనే చేరుకొని అదంతా అబ్జర్వేషన్ లో పెట్టినారని తెలుస్తూ ఉంది. సో ప్రజెంట్ అయితే దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం మనము. మనతో అందుబాటులో ఉన్నారు సురేష్, అందుబాటులో ఉన్నారు మనతో మాట్లాడడానికి. సురేష్, ఖమేనీతో పాటు హిజ్బుల్లా నెంబర్ 2 వీళ్ళందరూ కూడా అక్కడ ఫ్లెక్సీలో కనిపిస్తున్నారు క్లియర్ కట్ గా. ఎందుకని ఖమేనీ ఫోటోలు ఓల్డ్ సిటీలో ఓవరాల్ గా పెట్టారు? హైదరాబాద్ లో మొహరం పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఊరేగింపు ఉంటుంది. ఏనుగుపై బీబీ కాలాం సంబంధించి ఆ ఊరేగింపు అంతా కూడా కొనసాగుతుంది. అందుకు కావలసిన భద్రత ఏర్పాట్లన్నీ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం 3000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఓల్డ్ సిటీ ప్రాంతంలో కొన్ని చోట్ల దబీర్పుర సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ సంబంధించి ఆయన పోస్టర్లతో పాటు కొంతమంది యుద్ధంలో మరణించిన వారికి సంబంధించిన ఫోటోలను కూడా భారీ ఫ్రేమ్లను ఏర్పాటు చేసి అక్కడ పోస్టర్లను అంటించడం జరిగింది. దీనితో ఒక్కసారిగా ఓల్డ్ సిటీలో ఆల్రెడీ నెలకొంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఇండియా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇరాన్ కి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో వాటికి సంబంధించి పోలీసులు అలర్ట్ అయ్యి వెంటనే వాటిని ఎవరు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సిపి కూడా ఆరా తీస్తున్నారు. ఒకవైపు ఊరేగింపు కొనసాగుతుండటంతోనే మరోవైపు ఈ ఫ్లెక్సీలు అన్ని కూడా ఒక్కసారిగా ఊరేగింపు జరుగుతున్న ప్రదేశంలోనే వాటిని ఏర్పాటు చేసి ఒక్కసారిగా అవన్నీ కూడా మీడియాకు కనబడడం, ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. ఇరాన్ కు సంబంధించిన సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ ఆయనతో పాటు మరికొందరు మంది ఎవరైతే చనిపోయారో యుద్ధంలో వారికి సంబంధించి ఫోటోలన్నిటిని కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఎవరు ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు, వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, వారు ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించి అన్ని వివరాలు కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇరాన్ కు సంబంధించి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ గా పాత బస్తీలో మొహరం పండుగ ఊరేగింపులో ఈ పోస్టర్లు ఒక్కసారిగా వెలిసడంతో అల్జడి నెలకొంది. దానితో అప్రమత్తమైన పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొహరం పండుగ ప్రతి సంవత్సరం కూడా ఓల్డ్ సిటీలో ఆ ఊరేగింపుకు సంబంధించి ఏదైతే రోడ్ మ్యాప్ ఉంటుందో ఆ రోడ్ మ్యాప్ అంతా కూడా అది ముగిసే వరకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అదంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీకి సంబంధించి పోస్టర్లతో పాటు ఇజ్రాయెల్ జరిపినటువంటి యుద్ధంలో మరణించిన ఇరాన్ కి సంబంధించిన ప్రముఖుల పోస్టర్లను కూడా అక్కడ ఏర్పాటు చేసి వారికి మద్దతుగా తెలుపుతున్నామని చెప్పేసి కూడా ఆ పోస్టర్లలో కొన్ని స్లోగన్స్ కూడా రాయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పోస్టర్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఊరేగింపు ఉంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా, ఎందుకంటే అక్కడ ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది. కొందరు ఒక వర్గం మరొక వర్గానికి సంబంధించి సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి ఘర్షణ జరగకుండా ఇప్పటికే పోలీసులు తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఊరేగింపు ప్రశాంతంగా ముగిసే వరకు కూడా ఆ పోస్టర్లకు సంబంధించి వివాదం పైన ప్రస్తుతం ఇంటెలిజెన్స్ కూడా ఆరా తీస్తుంది. ఎవరెవరు ఇక్కడ పోస్టర్లు అందించారు, వాటికి మద్దతుదారులు ఎవరున్నారు, వారికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఎస్బీ ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అంతా కూడా సేకరిస్తున్నారు. ఈ ఊరేగింపులో ఎలాంటి అలజడి నెలకొనకుండా 3000 మంది పోలీసులతో ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆ ఊరేగింపు కూడా ముగిసే అవకాశం కనబడుతుంది. కానీ ఇరాన్ కి సపోర్ట్ గా ఈ పోస్టర్లని ఓల్డ్ సిటీలో కొందరు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేశారు, వారు ఎవరు, వారికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు పోలీసులు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్, అది చూస్తున్నాం కదా. పాత బస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ అలాగే కొంతమంది ఎవరైతే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం జరిగిందో వాళ్ళలో మరణించిన వాళ్ళ కొంతమంది ఫొటోస్ కూడా అక్కడ పెట్టడం జరిగింది, ఫ్లెక్సీలు. సో ప్రెసెంట్ ఇంకో వర్గం కూడా వస్తుందా మరి? ఇరాన్ కి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించి కొన్ని ఫోటోలు వెలువరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 3,000 మంది పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు హసన్ నస్రల్లా ఫోటోలతో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి, ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీది ఒక్క సింగిల్ ఫ్లెక్సీ కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ వర్గం అందరూ కలిసి ఇవాళ మొహరం సందర్భంగా ఊరేగింపు యాత్రలో భాగంగా ఇవాళ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని బైట్స్ ఉన్నాయి, చూద్దాం. రైట్, చూసినాం కదా హోల్ సిటీలో ఖమేనీ యొక్క పోస్టర్ కనిపిస్తోంది అక్కడ. దాంతో పాటు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఎవరైతే మరణించారో వాళ్ళ ఫొటోస్ కూడా ఫ్లెక్సీలో పెట్టి అక్కడ హోల్ సిటీ ఏరియాలో మొత్తం కూడా కనిపిస్తోంది మనకి. మొహర్రం సందర్భంగా ఊరేగింపు యాత్రలో భాగంగా ఏనుగు మీద ఊరేగింపు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున జనాలు అక్కడ మోహరించి ఉన్నటువంటి నేపథ్యంలో మనం క్లియర్ కట్ గా స్క్రీన్ మీద చూడొచ్చు, విజువల్స్ లో కనిపిస్తుంది డిజిటల్ స్క్రీన్ మీద. భారీ ఎత్తున పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం, భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు ఇరాన్ కి సంబంధించినటువంటి లీడర్స్ కూడా వర్గాలు ఒకవైపు ఉంటే మరోవైపు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి వర్గం కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఈ రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోకుండా, తోపులాట జరగకుండా అసలు ఏ క్షణాన ఏం జరుగుతుందో అని చెప్పి పోలీసు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఓవరాల్ గా డబీర్పురా, దారుల్ షిఫాలో వెలిసినటువంటి పోస్టర్లు వివాదంగా మారాయి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఓల్డ్ సిటీ వైపు అందరి దృష్టి ఆకర్షించుకుంది. ఇక మొహరం వేడుకల సందర్భంగా పాత బస్తీలో ఒకవైపు భారీ ర్యాలీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి దారుణం చోటు చేసుకుంటుంది, ఎలాంటి వాగ్వాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఓవరాల్ గా దాదాపు 3,000 మంది పోలీసులతో మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి అక్కడ. మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. ఒక సుప్రీం లీడర్ ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ యొక్క ఓన్లీ 1 పోస్టర్ కనిపిస్తోంది మనకి, క్లియర్ కట్ గా చూడొచ్చు మనం స్క్రీన్ మీద. అండ్ ఇరాన్ నేతల ఫ్లెక్సీలతో కూడా పోలీసులందరూ అలర్ట్ అయ్యారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.